హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన హారర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. సినిమా పేరు ఏంటంటే ది పపెట్ మ్యాన్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి భయంకరమైన హారర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ వంట గదిలో వంట చేస్తున్న ఒక లేడీని చూపిస్తారు. ఆవిడ ఏంటంటే తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆవిడ దగ్గరికి తన భర్త వచ్చేసి దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, చాలా ప్రమాదం అని చెప్పంటాడు. దాంతో ఆవిడకేం అర్థం కాదు, ఏమైందండి మీకు అని చెప్పడంతో వెంటనే ఒక కత్తి తీసుకుని ఆవిడని పొడి చేస్తాడు. అంతేకాకుండా పెనం తీసుకుని తల మీద బలంగా కొడతాడు. దాంతో ఆవిడ కింద పడిపోతుంది. అప్పుడు కూడా అదే కత్తి తీసుకొని నిన్ను చంపుతుంది నేను కాదని చెప్పేసి బాధపడుకుంటూ తన భార్యని అతను అతి భయంకరంగా పొడిచి చంపేస్తాడు. కట్ చేస్తే ఆ ఇంట్లో ఒక చిన్న పాప ఉంటుందన్నమాట. ఒక గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత పోలీసులు అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత భార్యని చంపిన భర్త మాత్రం ఆ శవం పక్కనే కూర్చొని ఉంటాడు. ఇంకా ముఖ్యంగా తనను అరెస్ట్ చేసిన తర్వాత చంపింది నేను కాదు, వేరే వాళ్ళు నా చేత చేపించారు, నా మనసులో ఎవరో ఉన్నారని చెప్పేసి ఆయన బాధపడుతూ ఉంటాడు. సో ఏది ఏమైనా సరే తన భార్యను చంపాడు కాబట్టి తనకి జైలు శిక్ష విధిస్తారు. అందులోనూ ఆ ఇంట్లో చిన్న పిల్ల ఉంది కదా, ఆ అమ్మాయి మన కథలో హీరోయిన్. కట్ చేస్తే కథ కొన్ని సంవత్సరాల తర్వాత ఓపెన్ అవుతుంది. మన కథలో హీరోయిన్ కూడా పెరిగి పెద్ద అవుతుంది. ప్రస్తుతానికి తాను కాలేజీలో చదువుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా తన ఫ్రెండ్ చార్లీతో కలిసి ఒకే రూమ్ లో ఉంటుంది. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే చిన్నప్పుడు జరిగిన పెద్దగా గుర్తుండవు కానీ వాళ్ళ నాన్న మాత్రం వాళ్ళ అమ్మని చంపిన విషయం గుర్తుంటుంది. ఇంకా ముఖ్యంగా రీసెంట్ గానే వాళ్ళ నాన్నకి మరణదండన విధిస్తారనమాట. ఆ డేట్ కూడా అనౌన్స్ చేస్తారు. కానీ హీరోయిన్ కి అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఎందుకు చంపాడు, ఏమైంది నా కుటుంబంలో అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న ఒక సైతాన్ కోసం పూజలు చేశారు అనే ఇన్ఫర్మేషన్ మాత్రం అయితే ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ ఫ్రెండ్ చార్లీ ఇద్దరు కలిసి కాలేజ్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత చార్లీకి ఏంటంటే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు అనమాట, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అందులోను హీరోయిన్ కి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, వాడి పేరు డానీ. సో వీళ్ళందరూ ఏంటంటే ఒకే కాలేజీలో చదువుకుంటారు. అందులోను కాలేజ్ తొందరలో అయిపోతుందని చెప్పేసి ఒక పార్టీ పెట్టుకుందాం అని చెప్పేసి ప్లాన్ వేస్తారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఫ్రెండ్ చార్లీ ఇద్దరు రూమ్ కి వస్తారు. హీరోయిన్ ఏమో నిద్రపోతూ ఉంటుంది. కానీ చార్లీకి ఏంటంటే హీరోయిన్ వాళ్ళ నాన్న గురించి తెలుసుకోవాలని చెప్పేసి తాను ఇంటర్నెట్ లో కంటిన్యూస్ గా సెర్చ్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ హీరోయిన్ వాళ్ళ నాన్నకున్న ప్రాబ్లం తనకు కూడా ఉందేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటుంది. అందులోను హీరోయిన్ కి ఏంటంటే నిద్రలో నడిచే అలవాటు ఉంది. నిద్రలో నడుచుకుంటూ వెళ్లి ఏదన్నా గోడ దగ్గర ఆగి ఒక సింబల్ వేస్తుంది అనమాట. అదంతా చూసిన తర్వాత చార్లీకి డౌట్ వచ్చేసి హీరోయిన్ వాళ్ళ నాన్న గురించి కంటిన్యూస్ గా సెర్చ్ చేస్తూనే ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు వీళ్ళు సాయంత్రం పార్టీ చేసుకుంటానికి ఫిక్స్ అయిపోతారనమాట. అందులోనూ వీళ్ళు ఉదయం పూటే మందు కొనడానికి అని చెప్పేసి ఒక లిక్కర్ షాప్ కి వెళ్తారు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ చార్లీకి ఏంటంటే హీరోయిన్ మీద ఎప్పటికీ డౌటే అనమాట. తను ఎక్కడన్నా బయటకు వస్తే మాత్రం చుట్టూ కాకులు తిరుగుతూ ఉంటాయి, అసలు ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళు మందంతా కొని పార్టీకి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అందులోనే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే ముందుగానే తీసుకొచ్చి హీరోయిన్ ని తన రూమ్ లో డ్రాప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ చార్లీ ఉంది కదా, తన ల్యాప్టాప్ కి కంటిన్యూస్ గా మెసేజ్లు వస్తూనే ఉంటాయి. దాంతో తాను కూడా చూస్తుంది. అందులో ఒక ఫోల్డర్ ఉంటుందన్నమాట. ఆ ఫోల్డర్ ని ఓపెన్ చేసి చూస్తే హీరోయిన్ ఎప్పుడైతే నిద్రలో నడుచుకుంటూ వెళ్తుందో, ఎప్పుడైతే సింబల్స్ వేస్తుందో, ఎప్పుడైతే కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుందో వాటన్నిటిని వీడియో రికార్డ్ చేసి ల్యాప్టాప్ లో సేవ్ చేసుకుంది. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ బాధపడుతుంది. కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఏంటిదంతా అని చెప్పడంతో నువ్వేం కంగారు పడకు, నీ కోసమే తీసాను, నీ మంచి కోసం ఇదంతా చేస్తున్నాను, అసలు నువ్వు నిద్రలో ఏం చేస్తావో నీకన్నా తెలుస్తుందా లేదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా బాధపడుతూ ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే ఈ విషయం ఎవరికి తెలియదు, నువ్వేం కంగారు పడకని చెప్పంటుంది. దాంతో తాను కూడా సైలెంట్ అయిపోతుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటారు. అందులోనూ అంతా బాగానే ఉంటుందన్నమాట. కాకపోతే కాస్త మందు ఎక్కువైన తర్వాత చార్లీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అందులో అబ్బాయి ఏమంటాడంటే ఏంటి హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఉరిశిక్ష చేస్తున్నారంట కదా అని చెప్పేసి దాని గురించి కంటిన్యూస్ గా మాట్లాడుతూ ఉంటాడు. అందులోనూ హీరోయిన్ కి నిద్రలో నడిచి అలవాటు ఉంది కదా అని చెప్పేసి దాని గురించి కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇది విన్న తర్వాత హీరోయిన్ కి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే తన ఫ్రెండ్ చార్లీ ఏం చెప్పింది, ఈ విషయం ఎవరికి తెలియదని చెప్పింది కదా, కానీ తన ఫ్రెండ్స్ కి చెప్పేసరికి తను బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. కానీ చార్లీ మాత్రం తనని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. అయినా సరే ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సడన్ గా చార్లీ ఏంటంటే షాక్ కొట్టింది అలాగా నుంచుండిపోతుంది. గుడ్లు పెద్దవైపోతాయి. ఏం మాట్లాడాలో అర్థం కాదనమాట తనకి. ఎందుకంటే తన బాడీ మొత్తం స్ట్రక్ అయిపోతుంది. తన కదలచాలన్నా కదలలేకపోతుంది. అందులోనే హీరోయిన్ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది, మరో పక్క బాధపడుతూ ఉంటుంది. అలాగే చార్లీ ఏం చేస్తుందంటే మెల్లగా వెనక్కి నడుచుకుంటూ వెళ్లి బిల్డింగ్ మీద నుంచి కింద పడిపోతుంది. దాంతో తాను అక్కడే చనిపోతుంది. అందరూ షాక్ అయిపోతారనమాట. ఆ తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో హీరోయిన్ ఏమంటుందంటే మరి ఎందుకో తనకు తానే పైనుంచి కింద పడిపోయిందండి, దానికి నేనైతే కారణం కాదనిపిస్తుంది నాకు అని చెప్పేసి అంటంతో పోలీసులు కూడా ఎంక్వైరీ చేసి
సర్లే వెళ్ళని చెప్పేసి పంపించేస్తారు. ఆ తర్వాత హీరోయిన్ అక్కడి నుంచి ఇంటికి వస్తున్నప్పుడు కూడా కాకులు మాత్రం విపరీతంగా హీరోయిన్ పైన తిరుగుతూ ఉంటాయి. అందులోని హీరోయిన్ రూమ్ కి వెళ్ళిన తర్వాత చనిపోయిన తన ఫ్రెండ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంతేకాకుండా కాకులు మాత్రం 1 by 1 వచ్చేసి ఆ విండోకి తగులుతూ ఉంటాయి అనమాట. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ కి భయం వేస్తుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తారంటే హీరోయిన్ తో కొంచెంసేపు టైం స్పెండ్ చేసి మాట్లాడదాం అని చెప్పేసి వస్తాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం తలుపు తీయదనమాట. తలుపు తీయమని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎంతగానో బతిలాడతాడు. అయినా సరే తలుపు తీయదు. ఆ తర్వాత తను అక్కడే కూర్చుంటాడు. అలాగే నిద్రపోతాడు. సడన్ గా చూస్తే ఏదో సౌండ్ వస్తుంది అనమాట. ఏంటని చెప్పేసి రూమ్ లో చూస్తే రూమ్ లోనేమో హీరోయిన్ ఉండదు. ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి పరిగెత్తుకుంటూ రూఫ్ టాప్ కి వెళ్ళి చూస్తే తానేంటంటే ఎడ్జ్ లో నుంచొని ఉంటుంది. వెంటనే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వెళ్ళి తనని కాపాడతాడు. అంతేకాకుండా చార్లీ ఏంటంటే చనిపోయే ముందు రూబీ అని చెప్పేసి ఒక లేడీతో ఎక్కువగా కాంటాక్ట్ లో ఉండేదని, అందులోనూ హీరోయిన్ గురించి తను ఎక్కువ అక్కడ డిస్కస్ చేసేదని చెప్పేసి చార్లీ వాళ్ళ అమ్మ చెప్తుంది అనమాట వీళ్ళకి. దాంతో వీళ్ళందరూ ఏం చేస్తారంటే మనం హీరోయిన్ కూడా ఆవిడ దగ్గర తీసుకెళ్దాము, ఈ సమస్యకి ఏదో పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి హీరోయిన్ ని రూబీ దగ్గరకు తీసుకెళ్తారు. కాకపోతే ఆవిడ ఏం చెప్తుందంటే చార్లీ వచ్చిన చాలా సార్లు మీట్ అయింది, ఎందుకంటే హీరోయిన్ కి భయపడని చెప్పేసి అనడంతో వీళ్ళు స్టన్ అయిపోతారు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ ఇంట్లో ఒక పెద్ద బుక్ షెల్ఫ్ ఉంటుంది అనమాట. అక్కడ తనకు బుక్ కనిపిస్తుంది. తను నిద్రలో ఉన్నప్పుడు ఏదైతే సింబల్ వేస్తుందో ఆ సింబల్ వేసి ఉంటుంది. ఆ బుక్ పేరు ది కల్ట్ ఆఫ్ డోలోస్. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి హీరోయిన్ ని రూబీ దగ్గర తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత రూబీ ఏమంటుందంటే చనిపోయిన హీరోయిన్ వాళ్ళ అమ్మ పేరు మీద ఒక రిచువల్ చేద్దామని చెప్పేసి ఒక పోజ్ చేస్తుంది. దాంతో సడన్ గా ఆవిడ ఒంట్లోకి ఒక ఆత్మ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఐ కిల్ చార్లీ అని చెప్పేసి రాస్తుంది. సో వీళ్ళందరికీ అర్థమయ్యేది ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అమ్మే చార్లీని చంపిందని చెప్పేసి అర్థమైపోతుంది. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి పెద్ద పెద్దగా అరుస్తూ అసలు ఎవరు నువ్వని చెప్పేసి అంటుంది. దాంతో రూబీ ఒంట్లోకి ఒక ఆత్మ వస్తుంది. ఐ యామ్ మిచెల్ అని చెప్పేసి రాస్తుంది అనమాట. మిచెల్ అంటే మన కథలో హీరోయిన్. ఇదంతా చూసిన తర్వాత వాళ్ళందరూ స్టన్ అయిపోతారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే హీరోయిన్ తీసుకెళ్లి రూమ్ లో డ్రాప్ చేస్తారు. అంతేకాకుండా హీరోయిన్ మాత్రం రూమ్ లో కొంచెం సస్పిషియస్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది అనమాట. విండో మీద ఏదో తేడాగా రాస్తుంది. అందులోనూ చార్లీ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఏంటంటే ల్యాప్టాప్ లో హీరోయిన్ ఏదైతే బుక్ చూసిందో ఆ బుక్ గురించి చూస్తూ ఉంటుంది, ది కల్ట్ ఆఫ్ డోలోస్ అని చెప్పేసి. వెంటనే తానేం చేస్తుందంటే వెళ్ళి రూబీని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత బుక్ ఇమ్మని చెప్పి అనడంతో తాను కూడా సరే అని చెప్పేసి బుక్ ఇస్తుంది. కానీ ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పి అంటుంది. కాకపోతే చార్లీ వాళ్ళ ఫ్రెండ్ ఆ లేడీ ఏం చేస్తుందంటే ఇంకొకడు ఉన్నాడు కదా వాడికి, ఆ తర్వాత డానీకి ఫోన్ చేస్తున్నారు రమ్మని చెప్పి. కాకపోతే ఈ అమ్మాయి ఫ్రెండ్ ఏమో జిమ్ లో ఉంటాడు, అందులోనే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమో బయట ఉంటాడు. అందుకని వాళ్ళు రాలేకపోతారు. దాంతో ఈ చార్లీ ఫ్రెండ్ మొత్తం చదివేస్తూ ఉంటుంది అనమాట బుక్ ఓపెన్ చేసి. అందులో ఏం రాసి ఉంటుందంటే ఈ ప్రపంచానికి ఎంతో భయంకరమైన ఒక డీమన్ తీసుకొచ్చి దానిలో ఉన్న శక్తిని మనం తీసుకోవచ్చు, కాకపోతే ఆ డీమన్ కి ఇంతవరకు ఎటువంటి తప్పు చేయని ఒక ప్రాణం కావాలని చెప్పేసి అందులో రాసి ఉంటుంది. ఇందులో కొన్ని డౌట్లు ఉంటాయి అనమాట. వెంటనే ఆ డౌట్లన్నీ క్లారిఫై చేసుకుందాం అని చెప్పేసి ఈ చార్లీ వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయి ఏం చేస్తుందంటే రూబీకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి అలా మాట్లాడుతున్నప్పుడు సడన్ గా తన బాడీ మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. ఎలాగంటే ఈ సినిమా స్టార్టింగ్ లో చార్లీ బాడీ ఫ్రీజ్ అయిపోయింది కదా, అలా ఫ్రీజ్ అయిపోతుంది. మరోవైపు రూబీ ఏమో హలో హలో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ గ్యాప్ లో నోట్లో ఉన్న సిగరెట్ కాస్త బుక్ మీద పడుతుంది. ఆ బుక్ కి మంట అంటుకుంటుంది. అదే మంటలో పాపం ఆ అమ్మాయి కూడా తగలబడిపోతుంటుంది. కానీ అటు జరగదు ఇటు జరగదు, అక్కడే ఉండి తగలబడిపోతూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు చార్లీ ఫ్రెండ్ ఇంకొక అతను కదా, వాడేంటంటే పాపం జిమ్ లో ఉండి ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటాడు. కాకపోతే ఈ డీమన్ కాస్త వాడిని కూడా కంట్రోల్ చేసి ఓవర్ వెయిట్ ని లిఫ్ట్ చేసేలా చేసి వాడి తల నుంచి మొండాన్ని సపరేట్ ఎలా చేస్తుంది అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్, ఆ తర్వాత హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ వీళ్ళిద్దరు ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ని మీట్ అవడానికి జైలుకి వెళ్తారు. కాకపోతే పాపం వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ చనిపోయారన్న సంగతి వీళ్ళకి తెలియదు. ఆ తర్వాత ఇద్దరు జైలుకి వెళ్ళిన తర్వాత హీరోయిన్ చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ నాన్నగారిని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత అమ్మరెందుకు చంపావు నాన్న అని చెప్పి అంటంతో చంపింది నేనే, కానీ నా చేత చంపించింది ఎవరు తెలుసా నువ్వే అని చెప్పి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. అసలు ఆ రోజు ఏం జరిగిందని చెప్పేసి హీరోయిన్ కి వాళ్ళ నాన్న ఇప్పుడు చెప్తాడు. ఆ రోజు ఏం జరిగిందంటే ఎంతో శక్తివంతమైన ఆ డీమన్ ని భూమికి తీసుకొచ్చి ఆ శక్తిని వీళ్ళు పొందాలని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న పూజలు చేయడం స్టార్ట్ చేశారు. కాకపోతే ఆ డీమన్ కి ఏంటంటే అస్సలు తప్పే చేయని ఒక ఆత్మ కావాలి, అప్పుడే ఆ ఆత్మతో మెల్ట్ అవుతుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమన్నాడంటే నా భార్య అని చెప్పి అన్నాడు. కానీ నీ భార్య వద్దని చెప్పేసి అదే ఇంట్లో ఉన్న మన కథలో హీరోయిన్ ఒంట్లోకి ఆ డీమన్ వెళ్ళింది. అందులోనూ నేను అమ్మని చంపేటప్పుడు నన్ను చంపు చంపు అని చెప్పేసి ఎంకరేజ్ చేసింది ఎవరో కాదు నువ్వే అని చెప్పంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఇప్పుడు హీరోయిన్ ఒంట్లో డీమన్ ఉందని చెప్పేసి తనకు అర్థం అవుతుంది. అందులోని హీరోయిన్ తో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే నీ ఒంట్లో డీమన్ ఉంది కదా, అది నువ్వు కోపడితే కోపాడుతుంది, నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే మాత్రం వాళ్ళని చంపేస్తుందని చెప్పంటంతో హీరోయిన్ కి భయం వేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అలా వెళ్ళేటప్పుడే ఆలోచిస్తుంది, ఎందుకంటే చార్లీ తనని ఇబ్బంది పెట్టింది కదా అందుకని ఫ్రీజ్ అయిపోయింది. మరీ ముఖ్యంగా చార్లీ వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది కదా లైబ్రరీలో బుక్ చదివింది, ఆ అమ్మాయి కూడా
డీమన్ గురించి తెలుసుకుంటుంది కదా, అందుకనే చనిపోయింది. ఆ తర్వాత చార్లీ వాళ్ళ ఫ్రెండ్. సో ఓవరాల్ గా తనని ఎవరు ఇబ్బంది పెట్టినా, ఒకవేళ తానే ఇబ్బంది పడినా దానికి కారకులైన వాళ్ళు చనిపోతారని చెప్పేసి హీరోయిన్ కి అర్థం అవుతుంది. ఇదిలా ఉంటే కారులో వీళ్ళిద్దరు ఇంటికి వస్తున్నారు కదా, వీళ్ళకి పోలీసులు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి మీ ఫ్రెండ్స్ ఇద్దరు చనిపోయారని చెప్పి అంటంతో వీళ్ళిద్దరు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఎంతగానో బాధపడుతుంది హీరోయిన్. అందులోనూ హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ తో ఏమంటుందంటే, దయచేసి నువ్వు నా వెనకాల రావద్దు, నీకు కూడా ప్రమాదం అని చెప్పేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత తనకు తాను ఆత్మహత్య చేసుకుని చనిపోదాం అనుకుంటుంది. కానీ రోడ్డు మీద కార్లు వెళ్తున్నప్పుడు వెళ్తే సడన్ గా రోడ్డు మీద ఉన్న కార్లన్నీ ఆగిపోయి హీరోయిన్ కి దారిస్తాయి. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. ఇలా కాదని చెప్పేసి తను ఒక బ్రిడ్జి మీద నుంచి దూకి చనిపోదాం అనుకుంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి చూస్తాడనమాట. హీరోయిన్ ఏంటంటే దూకి చనిపోదాం అని చెప్పేసి అటు దూకితే ఆ డీమన్ ఏం చేస్తుందంటే తను ఇటుబడిపోయేలా చేస్తుంది. ఇదంతా గమనించిన హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తారంటే తనను తీసుకొని ఈ సమస్యకి పరిష్కారం చూసేది రూబీ అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్తాడు. కానీ ఆవిడ హీరోయిన్ చూసి ఏమంటుందంటే, నువ్వేం కంగారు పడకమ్మా, నేను చెప్పిందంత అబద్ధము, నాకు తర్వాత తెలిసిందని చెప్పేసి ఈ హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కదా, తనకు కూడా డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తుంది, మీరు ఇంతకు ముందు ఇచ్చారు కదా అని చెప్పేసి. ఆ తర్వాత ఇద్దరు చేసేదేం నాకు ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. అలా వచ్చేటప్పుడు అడుగుతుంది అనమాట, అవును నీకెందుకు డబ్బులు రిటర్న్ ఇచ్చింది, ఏంటి అసలు సంగతి అని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా సైలెంట్ గా ఉంటాడు. కానీ హీరోయిన్ ఇంట్లో ఉన్న డీమన్ కోపం వచ్చేస్తుంది అనమాట. ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తాను కంట్రోల్ చేసి తన వేలు తాను విరుచుకునేలా చేస్తుంది. అంతేకాకుండా ఆ డబ్బులు తీసి చూస్తే అందులో వార్నింగ్ ఇచ్చిందనమాట రూబీ, దయచేసి నువ్వు జాగ్రత్త, ఆ అమ్మాయితో ఉంటున్నావు అని చెప్పేసి తనని జాగ్రత్తగా ఉండమంది. ఇదంతా చూసిన తర్వాత ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదని చెప్పేసి హీరోయిన్ ఒంట్లో ఉన్న డీమన్ కోపం వచ్చేసి కారు స్టీరింగ్ కి తల గుద్దేసుకుని చచ్చిపోయేలా చేస్తుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ కి ఈ పరిణామాలన్నీ అర్థమైపోయి తన వల్ల తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ చనిపోతున్నారని చెప్పేసి డైరెక్ట్ గా హీరోయిన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి సరెండర్ అయిపోతుంది. నా వల్ల చాలా మంది చనిపోతున్నారండి, దయచేసి నన్ను చంపేయండి అని చెప్పేసి అంటంతో ఆ పోలీస్ కి ఏం అర్థంగా గన్ను గురి పెడతారు హీరోయిన్ కి. కానీ అతను గన్ను తీసుకుని అతనే కాల్చుకొని చనిపోతాడు అనమాట. ఎందుకంటే హీరోయిన్ ఒంట్లో ఉండే డీమన్ తనని కంట్రోల్ చేసింది. కరెక్ట్ గా అదే సమయంలో ఈ సౌండ్ విని ముగ్గురు పోలీసులు వచ్చేసి హీరోయిన్ కి గన్ను గురి పెడతారు. హీరోయిన్ ఏమనుకుంటుందంటే ముగ్గురులో ఎవరో ఒకరు నన్ను కాల్ చేస్తారు అనుకుంటుంది. కానీ హీరోయిన్ ఒంట్లో ఉన్న డీమన్ ఏం చేస్తుందంటే ఆ ముగ్గురు పోలీసులు ఒకరినొకరు కాల్చుకొని చనిపోయేలా చేస్తుంది. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. తర్వాత అక్కడికి ఒక డిటెక్టివ్ వచ్చేసి హీరోయిన్ కి దూరం నుంచి మత్తు మందిస్తాడు. అంటే గన్లా ఉంటుంది అనమాట. దాన్ని తనకు గురిపెట్టి కాల్చడం వల్ల తాను సొరవ తప్పి కింద పడిపోతుంది. ఆ తర్వాత డిటెక్టివ్ ఏం చేస్తాడంటే తనని రూబీ దగ్గర తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత అంతా చెప్తాడు అనమాట. అంతేకాకుండా ఆ డిటెక్టివ్ ఏమంటాడంటే, ఇప్పుడు అమ్మాయిని చంపేద్దామని చెప్పి అంటంతో, నువ్వు చంపినంత మాత్రాన్ని డీమన్ ఇక్కడ ఉంచి వెళ్ళిపోదు, కాబట్టి దీనికి వేరే ప్లాన్ ఇవ్వాలి మనం, అందులోనూ ఈ డీమన్ ని ఇంకొక శరీరంలోకి మార్చాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అందులోనూ ఇప్పుడు హీరోయిన్ శృత పడిపోయింది కదా, దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. కానీ డీమన్ మాత్రం మెలకుగా ఉంటుంది కదా, అందుకని తనకు ఒక పెన్ ఇచ్చి ఒక పేపర్ ఇచ్చి చెప్పు ఏం చేద్దామని చెప్పేసి రూబీ అడుగుతుంది. దాంతో తానేమంటుందంటే హీరోయిన్ వాళ్ళ నాన్న ఒంట్లోకి వెళ్తారని చెప్పేసి అంటుంది. ఎందుకంటే తనని భూమి మీదకి తీసుకొచ్చిందే వాళ్ళ నాన్న కదా. ఇలా చెప్పడంతో రూబీ ఆ తర్వాత డిటెక్టివ్ కూడా సరే అని చెప్పేసి హీరోయిన్ కి కంటిన్యూస్ గా మత్తు ఇంజెక్షన్ ఇస్తూ తనని మరుసటి రోజు జైలుకి తీసుకెళ్తారు. ఎందుకంటే ఆ రోజు హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఉరిశిక్ష అనమాట. అందులోనూ హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా దీనికి ఒప్పుకుంటాడు. ఎందుకంటే తాను కూడా ఎలాగో ఉరిశిక్షలో చనిపోతాడు, కనీసం తన కూతురన్నా ప్రశాంతంగా బతుకుతుందని చెప్పేసి తాను కూడా ఈ రిచువల్ ఒప్పుకుంటాడు. ఆ తర్వాత తండ్రి కూతురు ఇద్దరు చేతులు పెట్టుకుని కూర్చుంటారు. రూబీ కూడా రిచువల్ స్టార్ట్ చేస్తుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత తన కాళ్ళు చేతులు కట్టేసి బెడ్ మీద పడుకోబెడతారు. ఒక విధంగా డీమన్ వచ్చేసి తన ఒంట్లోకి మారిపోతుంది. ఆ తర్వాత పోలీసులు ఏం చేస్తారంటే అక్కడే ఉండి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి తను చనిపోయేలా చేస్తారు. ఎందుకంటే తనకు ఉరిశిక్ష కన్నా ఇదే కరెక్ట్ అని చెప్పేసి. దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా చనిపోతాడు. అందులోనూ వాళ్ళ నాన్న చనిపోవడాన్ని హీరోయిన్ ఆ తర్వాత రూబీ కూర్చొని చూస్తూ ఉంటారు. కాకపోతే ఆ డీమన్ ఇంకా హీరోయిన్ ఒంట్లోనే ఉంటుంది. అందులోనూ వీళ్ళని చూసి నవ్వుతూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ క్రెడిట్ లో మీకోసం ఇంకో 2 అద్భుతమైన హారర్ సినిమాలను పిన్ చేసి పెట్టాను. వాటిని కూడా మిస్ అవ్వకుండా చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. బట్ వీడియోస్ నచ్చితే మాత్రం కామెంట్ చేయండి. బాయ్.